నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో సంస్కరణలకు ప్రధాని పిలుపు. ప్రగతి బాటలో పయనిస్తోన్న భారత్ కు ప్రాతినిధ్యం పెంచాలని సూచన. రైల్వేలకు కాయకల్ప చికిత్స ప్రారంభించామన్న మోదీ. సమగ్ర నవీకరణ చేపట్టామని వెల్లడి. త్వరలోనే లక్ష్యాన్ని సాధిస్తామని విశ్వాసం. ఉద్యోగాల భర్తీపై తెలంగాణ శాసనసభలో వాడీవేడి చర్చ. తెరాస సర్కారు యువతను మోసం చేస్తోందన్న విపక్షాలు. తిప్పికొట్టిన ఈటల. హైదరాబాద్ లో మెట్రో రైల్ 2వ దశ చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామన్న కేటీఆర్. 83 కిలోమీటర్లు నిర్మిస్తామని శాసన మండలిలో ప్రకటన. లండన్ లో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన. పెట్టుబడిదారులతో సమన్వయం కోసం ప్రత్యేక కార్యాలయం తెరవాలని నిర్ణయం. రుణ ఎగవేతదారుల నియంత్రణపై సెబీ దృష్టి. స్టాక్ మార్కెట్ నుంచి నిధుల సేకరణపై నిషేధం. కంపెనీల బోర్డు పదవులు చేపట్టకుండా నిబంధన. యమునా తీరాన 2వ రోజు కన్నుల పండువగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం. అలరిస్తున్న దేశాలకు చెందిన కళా ప్రదర్శనలు. స్థూల ఆర్థిక వ్యవస్థకు స్వర్గధామంగా మారిన భారత్ సంస్కరణలతో మార్పు తెచ్చే ఒరవడిని కొనసాగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆర్థిక స్థిరత్వం, వృద్ది రేటు పెంపు, ఆర్థిక వ్యవస్థ విస్తరణకు ప్రణాళికలను రూపొందించాలని ప్రపంచ దేశాలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలైన భారత్ వంటి దేశాలకు ఐఎంఎఫ్ లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. మందగమనంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఆపసోపాలు పడుతున్న తరుణంలోనూ దేశ వృద్ది రేటు దూసుకుపోతున్న వేళ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ లో అభివృద్ది చెందుతున్న దేశాల కోటా పెరగాలని ప్రధాని మోదీ సూచించారు. భవిష్యత్తు కోసం పెట్టుబడి అనే అంశంపై అడ్వాన్సింగ్ ఆసియా పేరుతో ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ భారత ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో 21వ శతాబ్దం ఆసియాదేనని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. 2010లో అంగీకరించిన మేరకు కోటా సంస్కరణలో భాగంగా ఐఎంఎఫ్ లో భారత్ కోటా జనవరి నుంచి 2.44% నుంచి 2.7 శాతానికి, ఓటింగ్ శాతం 2.34 శాతం నుంచి 2.6 శాతానికి పెరగడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఎదుగుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న దేశాల ప్రాతినిధ్యం మరింత పెరగాలని కోరారు. 2017 అక్టోబర్ నుంచి తదుపరి దశ కోటా సంస్కరణలకు ఐఎంఎఫ్ అంగీకరించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. Even now, IMF quotas do not reflect the global economic realities. Change in quotas is not an issue of increasing the power of certain countries. It is an issue of fairness and legitimacy. The belief that quotas can be changed is essential for the fairness of the system. ప్రస్తుత పరిస్థితుల్లో ఆసియా భారత్లే ప్రపంచానికి ఆశారేఖలన్న ప్రధాని అన్ని రంగాల్లో ఆసియా ప్రధానమైన పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. Amid global problems, India is heaven of microeconomic stability, beacon of hope, dynamism, and opportunity. In a difficult external environment, and despite a second successive year of a weak rainfall, we have increased our growth rate to 7.6%, the highest among major economies in the world. ఈ సందర్భంగా భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక దేశాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు శిక్షణ, సాయం అందించే దక్షిణాసియా ప్రాంతీయ శిక్షణ, సాంకేతిక సహకార కేంద్రం SARTTACని ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు ఆర్థిక మంత్రి జైట్లీ, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టినా లగార్డే సంతకాలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ మందగమనంలో కొనసాగుతున్న వేళ భారత్ సాధిస్తోన్న ప్రగతిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ ప్రశంసలు కురిపించింది. భారత తార మరింత ప్రకాశవంతంగా మెరుస్తోందని దేశ ఆర్థిక వ్యవస్థకు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిన్ లగార్డ్ కితాబిచ్చారు. కీలక ఆర్థిక సంస్కరణలన్నీ భారత్ లో అమల్లో ఉన్నాయన్న ఆమె మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా సహా మోదీ సర్కారు చేపట్టిన కార్యక్రమాలు, సంస్కరణల్ని కొనియాడారు.
volatile markets and capital flows, significant economic transitions, financial tightening in many economies, the large drop in commodity prices, including oil, and escalated geopolitical conflicts. So what should be Asia's response? Supportive monetary policy, consistent with price and external stability objectives, one of which has been clearly identified by India back in February 2015. India, enhancing the efficiency of product markets, encouraging private investment, improving infrastructure and banks' balance sheets. తెలంగాణలో ఉద్యోగ భర్తీ విషయంలో తెరాస సర్కారు యువతను మోసం చేస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కొట్టిపారేశారు. ఈ అంశంపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం సభ్యుడు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. గత సమావేశాల్లో 1,00,000కు పైనే ఖాళీలు ఉన్నాయని చెప్పిన తెరాస సర్కారు ఇప్పుడు 56,000 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయని చెబుతోందని, ఇది యువతను మోసం చేయడమేనని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఈటెల ప్రభుత్వం గతంలో చెప్పిందే ఇప్పుడు చెబుతోందని, ఉద్యోగాలు భర్తీ చేసి తీరతామని స్పష్టం చేశారు. దాదాపు 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పి ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి, ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రము 56,000 ఖాళీలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అందులో 18,423 మాత్రమే భర్తీ చేయడానికి ఉత్తర్వులు చేసిందని. మొత్తం 2 లక్షలు ఉంటే ప్రభుత్వానికి నివేదించింది 56 అయితే 56,150 పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటిదని. రాష్ట్రం ఏర్పాటు అయిన నాటికి అది కాంట్రాక్ట్ కావచ్చు, అవి పర్మనెంట్ ఉద్యోగాలు కావచ్చు, 5,23,675 ఉద్యోగాలలో ఖాళీలుగా ఉన్నటువంటివి 1,07,744 అధ్యక్ష. దాంట్లో 3,950 ఉద్యోగాలు ఆర్టీసీలో మేము పర్మనెంట్ చేయడం అధ్యక్ష. సింగరేణి కార్పొరేషన్ అధ్యక్ష, దాంట్లో దాదాపుగా 4,500 ఉద్యోగాలు రిక్రూట్ చేయడం జరిగింది అధ్యక్ష. 18,423 ఉద్యోగాలకు మేము పర్మిషన్ ఇస్తే 14,789 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యి రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలైంది అధ్యక్ష. వారు అంటున్నట్టుగా ఖాళీలు ఉండడం వల్ల ఏదో డబ్బులు మిగిల్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఆరోపణ ఏతుందో అది సత్యదూరమైంది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి 2వ సమావేశంలోనే 1,07,744 ఖాళీలు ఉన్నాయనేటువంటి మాట సంవత్సరం క్రితం వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఈ రోజు ఇచ్చినటువంటి సమాధానంలో కేవలం 56,150 వేకెన్సీస్ మాత్రమే రిక్రూట్మెంట్ కు అనుకూలంగా ఉన్నాయనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతా ఉంది. వాళ్ళ మిగతా 50,000 పోస్టులు ఎక్కడ పోయినాయనేటువంటి మాట నేను అడుగుతా ఉన్నాను. ఏ 56,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి సమాచారం వచ్చిందో, ఇంకా సమాచారం రావాల్సిన అక్కర ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. అవి కాకుండానే ఈ 20 నెలల కాలంలో ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో మేము ఐడెంటిఫై చేసుకుని 16,000 పైచీలకు న్యూ పోస్ట్ క్రియేట్ చేసాం అధ్యక్ష. రాసుకోమని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. సెకండ్ సెషన్ లోనేమో ఒక ఫిగర్ ఇస్తారు, ఈ రోజేమో ఇంకో ఫిగర్ ఇస్తారు. 21 నెలల్లో మీరు ఆ ఫిగర్ కూడా నింపలేకపోయారు. మీరు లక్షలాది వేకెన్సీ అని చెప్పి ఈ రోజు తెలంగాణ యువతిని మోసం చేస్తూ. ఎవరు మోసం చేసిండ్రు? మీరు మోసం చేసిండ్రు. 10 సంవత్సరాల కాలం పాటు పరిపాలన కొనసాగించింది, ఎలగబెట్టింది మీరే కదా. ఎందుకు ఆనాడు రిక్రూట్మెంట్ చేయలే? మీకు రాజకీయాలు తప్ప ప్రజాకోణం ఏనాడు లేదు. మీకు సత్తా ఉంటే రండి, తప్పకుండా డిబేట్ పెట్టండి, తప్పకుండా మాట్లాడుకుందాం. మీరేం చేసినో మేమేం చేసినామో మా కోణం ఏందో మీ కోణం ఏందో తెలిసిపోతుంది అధ్యక్ష. హైదరాబాద్ లో మెట్రో రైల్ 2వ దశను చేపట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. తెలంగాణ శాసన మండలిలో మెట్రో రైలు విస్తరణపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన కేటీఆర్ మియాపూర్, పటాన్చెరు, ఎల్బీనగర్, హైత్ నగర్, నాగోల్, ఎల్బీనగర్, శంషాబాద్, తార్నాక, ఈసీఐఎల్, రాయదుర్గం, శంషాబాద్ మార్గాల్లో మొత్తం 83 కిలోమీటర్ల మేర మెట్రో రైలును విస్తరిస్తామని చెప్పారు. మొదటి దశను సకాలంలో పూర్తి చేసి ప్రారంభిస్తామన్న మంత్రి ఎంఎంటీఎస్ 2వ దశను ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి వరకు పొడిగిస్తామని తెలిపారు. మెట్రో మొదటి దశను సకాలంలో పూర్తి చేయడంతో పాటుగా 2వ దశను ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తంగా కూడా మనం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాధ్యమైనంత మంది ఎక్కువ ప్రజలను పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా చేరవేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉన్నాం అధ్యక్ష. అక్కడ పెరుగుతున్న రద్దీని గమనించి భవిష్యత్తులో హైదరాబాద్ కు యాదాద్రి అత్యంత సమీపాన ఉండడానికి కూడా గమనించిన గౌరవ ముఖ్యమంత్రి గారు భువనగిరి వరకు మాత్రమే కాదు ఎంఎంటీఎస్ ఫేజ్ 2ని మనం యాదాద్రి వరకు కూడా పొడిగించుకుంటా ఉన్నాం. తద్వారా ప్రయాణికులకు, భక్తులకు అందరికి కూడా పెద్ద ఎత్తున వెసులుబాటు కలుగుతుంది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా తెలంగాణ శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అమరుల కుటుంబాలకు పరిహారం, ప్రాజెక్టుల ఒప్పందాలు, ఆన్లైన్లో జీవోల నిలిపివేతపై వాడివేడి చర్చ జరిగింది. తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించగా ఆయన ఆరోపణలను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తోసిపుచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు సర్కారు అండగా నిలుస్తోందని, అందరికీ న్యాయం చేసే సత్తా తెరాస ప్రభుత్వానికి ఉందని చెప్పారు. జీవోల నిలిపివేతకు సమాచార హక్కు చట్టానికి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. అమరవీర్ చెప్పి 480 మందికి ఎస్గిరేషా 10 లక్షల వరకే పోయినాయి. మిగిలిన వాళ్ళది అడ్రస్ దొరకడం లేదు అంటున్నారు. ఇవాళ తెలంగాణలో రావడానికి ముఖ్యంగా వాళ్ళకు ఒక పెద్ద పాత్ర. విద్యార్థుల మీద, యువకుల మీద పోలీసులు కేసులు ఉన్నాయి. వాళ్ళ కేసెస్ డ్రాప్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు అమరవీరులు ఎవరి వల్ల అమరవీరులు అయిన అధ్యక్ష? కేసులు ఎవరు పెట్టించినారు అధ్యక్ష? అమరవీరులు చచ్చిపోయిన వాళ్ళు యాదిరెడ్డి గారు పోయి ఢిల్లీ దాకా పోయి పార్లమెంట్ ముందు ఎవరి పేరు రాసిపెట్టి చచ్చిపోయినారు అధ్యక్ష? ఈ ప్రభుత్వం తప్పకుండా అన్ని రకాలుగా తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలబడుతుంది. ఆ విషయంలో వారికి ఏ రకమైన అనుమానం అవసరం లేదు. యమునా తీరాన ప్రభవించిన విశ్వ కళా వైభవం ఆధ్యాత్మిక, సంగీత, నృత్య కళల నిండుతనాన్ని దశదిశలా చాటుతోంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవం 2వ రోజు అట్టహాసంగా సాగుతోంది. విశ్వవ్యాప్తంగా ఉన్న వేర్వేరు దేశాలు, జాతుల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేస్తూ భారతీయ కళలు ప్రపంచంలో వివిధ దేశాల సంస్కృతిని పరిచయం చేస్తోంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని యమునా నదీ తీరాన నిర్వహిస్తున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవం అత్యంత వైభవంగా సాగుతోంది. ఇవాల్టి కార్యక్రమానికి అతిథులుగా తరలివచ్చిన ప్రముఖుల బృందం జ్యోతి ప్రజ్వలన చేసింది. తొలి రోజు తరహాలోనే 1050 మంది పండితుల వేదఘోషతో యమునా తీరం ప్రతిధ్వనించింది. వేర్వేరు దేశాలకు చెందిన 8500 మంది కళాకారులు 40 రకాల సంగీత వాయిద్యాలను ఒకేసారి శృతి చేయగా వీక్షకులు పులకించారు. నలభై మంది నాదస్వర వాయిద్యకారుల బృందం చేసిన ప్రదర్శన యమునా తీరాన్ని దక్షిణ భారత సంగీతంతో హోరెత్తించింది. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన 1000 మంది కళాకారుల బృందం కబీర్, రామ్దాస్, దాదు వంటి సద్గురువుల ప్రబోధాల్ని నృత్య రూపంలో తెలియచెప్పింది. సిక్కింకు చెందిన 200 మంది కళాకారుల బృందం అత్యంత పురాతనమైన మారుని నృత్యాన్ని ప్రదర్శించింది. शङ्कराचार्यमध्यमाम् अस्मश्रीगुरुपर्यन्ताम् वन्दे गुरुपरम्परा। ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మార్గదర్శనం చేస్తూ కష్టాల్లో ఉన్నప్పుడు విశ్వాసాన్ని కల్పించడమే ధర్మానికున్న అసలైన ఉద్దేశమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ ఉద్ఘాటించారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవానికి అశేష సంఖ్యలో వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన మానవత్వానికి పట్టం కడితేనే మనిషి అభివృద్ది పథంలో సాగుతాడని సూచించారు. We need
to wake up to the human values that all religions have been talking all through the ages. धर्म का अर्थ यही है जो हमको थामे रखें, गिरने से ऊपर उठा के रखें, मगर हम भूल भाल गए इन सब चीज को. जैसे मैंने कल बताया, 5 चीजें हम सबको जोड़ती है. एक तो क्रीड़ा, दूसरी कला, और तीसरा व्यापार, और चौथा विचार और विज्ञान. समझो, विचार माने विज्ञान. 5वीं चीज है अध्यात्म, जो सभी धर्म का सार है. उस अध्यात्म का एक सम्मेलन यहाँ चल रहा है. దేశంలోని 108 పుణ్యక్షేత్రాలు, ఆలయాల నమూనాలను ఒకే చోట చేర్చి రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఆధ్యాత్మిక నగరం ఓం సిటీ నమూనా ప్రపంచ సంస్కృతి ఉత్సవాల్లో కనువిందు చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా నిర్మించనున్న ఈ ఆధ్యాత్మిక నగరం హైదరాబాద్ లో 3500 ఎకరాల్లో రూపుదిద్దుకోనుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించి రోజుకు 2 లక్షల మంది సందర్శించేలా ఓం నగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సైతం సిద్దమయ్యాయి. ఈ మేరకు ఓం సిటీ నమూనా పుస్తకాన్ని ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవాల వేదికపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అందించారు. 2 लाख से ज्यादा श्रद्धालु यहाँ रोज आने की उम्मीद है. ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడుల ఆకర్షణ కోసం బ్రిటన్ రాజధాని లండన్లో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి 2వ రోజు తీరిక లేకుండా గడుపుతున్నారు. పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్కు చెందిన పెట్టుబడిదారులను ఆకర్షించడం సహా వారికి అవసరమైన సమాచారాన్ని అందించేందుకు లండన్లో అమరావతి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ది మండలి ద్వారా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. బ్రిటన్ నుంచి అన్ని రకాల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు ఆకర్షించేందుకు ఈ కార్యాలయం పనిచేస్తుందని చంద్రబాబు చెప్పారు. ఈడీబీ సీఈఓ జె కృష్ణకిషోర్ పెట్టుబడిదారులు సంస్థలతో సమన్వయం చేస్తారని వెల్లడించారు. పెట్టుబడిదారులతో సమావేశానికి ముందు చంద్రబాబు అక్కడి అమరావతి మ్యూజియాన్ని సందర్శించారు. కాపుల ప్రయోజనం కోసం తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వ్యయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అనంతపురంలో జరిగిన కాపు రుణమేళాలో మంత్రులు పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథ్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న ఆయన 3000 మంది లబ్దిదారులకు 18 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. కాపులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందన్న మంత్రి తాము ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. మొన్న బడ్జెట్ లో 100 కోట్లు పెట్టడం జరిగింది. 100 కోట్లకు ప్రణాళిక ద్వారా అప్పుడు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నాం. మళ్ళా కాపు సోదరులందరూ కూడా మళ్ళీ పిలిచి గత నెల కిందట కాపు సోదరుల్ని సంఘాలందరూ కలిసి మీ సమస్యలు అడిగినప్పుడు మాకందరూ కూడా ఎట్టి పరిస్థితిలోనే మాకు 30 జీవో కాదు, మాకు కమిషన్ వేసి మీకు పెర్మనెంట్ గా మాకు బీసీలో చేర్చాలని కోరడం జరిగింది. రెండో విషయం వచ్చేవాడికి ఆర్థికంగా ఇంకా పెంచండి అని చెప్పి కోరినప్పుడు నేను పెంచుతాను, మీకు కావాల్సిన నిధులు ఇస్తాను, మీరు ఆర్థికంగా పెరగాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. తెలుగుదేశం నుంచి శాసనసభకు ఎన్నికై తెరాసలో చేరిన తమపై ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న విమర్శలను పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు కొట్టిపారేశారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దెదించడం సరైనదైతే తెలంగాణ అభివృద్ది కోసం 12 మంది ఎమ్మెల్యేలు తెరాసలో విలీనం కావడం కూడా సబబేనని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన ఎర్రబెల్లి గతంలో పార్టీ మారేందుకు తెలుగుదేశం కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల్లో 50% మంది అంగీకరించలేదని, ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారని చెప్పారు. తాము పార్టీ మారలేదని, తెలుగుదేశం తెలంగాణ శాసనసభ పక్షాన్ని తెరాసలో విలీనం చేశామని ఆయన స్పష్టం చేశారు. ఆగస్టు 1 నుంచి భవన నిర్మాణ కార్మికులందరికీ ఈఎస్ఐ వర్తింపచేసి 4,70,00,000 మందికి లబ్ది చేకూర్చనున్నట్లు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ త్వరలోనే ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. సనత్ నగర్ వైద్యశాల, ఈఎస్ఐ ఆసుపత్రులను దేశానికే నమూనాగా అభివృద్ది చేయనున్నట్లు, సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర పరిధిలోకి, కేంద్ర పరిధిలో ఉన్న నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిని రాష్ట పరిధిలోకి తీసుకువస్తూ జరిగిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో చెప్పారు. ఈ సంవత్సరం నుంచే సనత్ నగర్ వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభిస్తామన్న దత్తాత్రేయ సమీపంలోనే 500 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పారు. రేపు సనత్ నగర్ మెడికల్ కాలేజ్ మరియు ఏఐసిసి హాస్పిటల్ ఇది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారబోతుంది. అన్ని అధునాతనమైనటువంటి సౌకర్యాలతోటి 1,000 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ఒక కొత్త రూపొందించబోతుంది.
దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆడిటర్లపై ఎంతో బాధ్యత ఉందని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో మహిళా చార్టర్డ్ అకౌంటెంట్లు స్పందన పేరుతో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె వైద్యురాలు కావాలనుకున్న తాను త్రుటిలో అవకాశాన్ని కోల్పోయానన్నారు. ఉద్యోగ బాధ్యతలు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని మహిళా సీఏలకు సూచించారు. పద్దులు రాయడం, వాటిని మదింపు చేయడం వంటి పనులు ఒక సంస్థను నడిపించడంలో అత్యంత కీలకమన్న శైలజా కిరణ్ తాను మార్గదర్శి బాధ్యతలు చేపట్టిన నాటికి 100 కోట్ల టర్నోవర్ ఉండే సంస్థ ప్రస్తుతం 7,000 కోట్లకు విస్తరించిందని వివరించారు. ఈ విజయంలో ప్రతి ఉద్యోగి పాత్ర ఉందని పేర్కొన్నారు. Wouldn't be happy just as a homemaker. I knew I had to do something. They were all talking about doing something, little bit at least. Because when we are educated and when we can contribute to society, why not? And especially if you are ambitious, personal life is equally important as much as our career life. We are going to tell children that you're very well educated, you're ambitious, you just pursue your ambition, but their personal life is going to get affected. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే వైద్యులకు తెలంగాణ ప్రభుత్వం వేతనాలను 30% పెంచనున్నట్లు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. హైదరాబాద్ రెయిన్బో ఆసుపత్రి ప్రసవం ముందు తర్వాత సేవలను అందించేందుకు బర్త్ రైట్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నమ్రతా మహేష్ ఘట్టమనేని, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, బర్త్ రైట్ డైరెక్టర్ ప్రణతిరెడ్డి, రెయిన్బో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ రమేష్ కంచర్ల హాజరయ్యారు. ఒకప్పుడు దేశ ప్రగతిని నిర్దేశించిన భారతీయ రైల్వేను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాయకల్ప చికిత్స చేసే ప్రక్రియను చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీహార్లోని హాజీపూర్లో నిర్మించిన దిఘా సోనేపూర్ రోడ్డు రైలు వంతెనను ప్రారంభించిన ప్రధాని దేశ ప్రగతికి బీహార్ సహా తూర్పు భారతం కీలక ప్రాంతమని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే బీహార్ను అన్ని విధాలా అభివృద్ది చేయవచ్చన్న ప్రధాని గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగిన దిఘా సోనేపూర్ వంతెన యూపీఏ నిర్లక్ష్యం వల్లే ఆలస్యమైందని విమర్శించారు. हमारे देश में रेल बहुत पुरानी है. जिस रेल ने हिंदुस्तान को गति दी, वह रेल अगर वैसे ही पुराने हालात में रही, वही बोझ बन के देर नहीं लगेगी. और इसलिए रेल का पूरी तरह नवीनीकरण होना चाहिए. मैं विश्वास से कहता हूं, बहुत ही कम समय में पूरी रेल का कायाकल्प हो जाएगा, रेल का नवीनीकरण हो जाएगा. चाहे वो इंफ्रास्ट्रक्चर का मसला हो, चाहे गति का मामला हो, पैसेंजरों की क्वालिटेटिव सेवा का मसला हो, अनेक पहलुओं पर एक बहुत ही कॉम्प्रिहेंसिव वे में रेलवे के नवीनीकरण का काम चल रहा है. అభివృద్ది చెందుతున్న సాంకేతిక మార్పులను అందిపుచ్చుకుని ముందుకు సాగితే న్యాయ వ్యవస్థలో సత్వర పురోగతి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అప్పుడే కాలానుగుణంగా న్యాయ వ్యవస్థను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దగలమని పట్నా హైకోర్టు శతాబ్ది ఉత్సవాల్లో వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో సుదీర్ఘకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న కేసుల వివరాలతో ప్రతి కోర్టు ఒక బులెటిన్ విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రధాని సూచించారు. ఈ ప్రక్రియతో అపరిష్కృత కేసుల సమస్య గణనీయంగా తగ్గించవచ్చని ప్రధాని అభిప్రాయపడ్డారు. డిజిటలీకరణ సహా సాంకేతికతను విస్తృతంగా వాడుకుంటే న్యాయ వ్యవస్థలో గొప్ప మార్పు సాధించవచ్చని మోదీ సూచించారు. వేర్వేరు బ్యాంకుల నుంచి తీసుకున్న దాదాపు 9,000 కోట్ల రూపాయల రుణాలు ఎగవేత కేసులు ఎదుర్కొంటూ దేశం నుంచి పరారైన రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ రుణ ఎగవేతదారులకు సంబంధించి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు రుణాలు ఎగవేసిన వారు ఇక ముందు స్టాక్ మార్కెట్ ద్వారా వాటాలు, బాండ్లు జారీ చేసి పెట్టుబడులు సమీకరించకుండా నిషేధం విధించింది. ఇదే సమయంలో రుణాలు ఎగవేతకు పాల్పడిన వారు స్టాక్ మార్కెట్లో నమోదైన ఏ సంస్థకు చెందిన బోర్డు పదవులు చేపట్టకుండా కూడా నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో రుణాలు ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా వేర్వేరు సంస్థలకు చెందిన బోర్డుల్లో పదవులు నిర్వహిస్తోన్న మాల్యా ఇప్పుడు వాటిని కోల్పోనున్నారు. మరోవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, మ్యూచువల్ ఫండ్లు, దళారీ సంస్థలను ఏర్పాటు చేయకుండా నిషేధం విధించాలని నిర్ణయించిన సెబీ స్టాక్ మార్కెట్లో నమోదైన ఏ సంస్థను కూడా రుణ ఎగవేతదారులు తమ ఆధీనంలోకి తీసుకోకుండా నిబంధనలు కఠినతరం చేసింది. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం మొండి బకాయిదారులుగా తేలిన వ్యక్తులు లేదా సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని సెబీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.